గోత్రోభవస్య హరీష్ కుమార్ నామధేయస్య తనుజా నామ్ని దానిల్ల గోత్రోభవస్య భరణి కృష్ణ ప్రసాద్ నామధేయస్య సాయి తేజస్వి నామధేయస్య ఆద్య శ్రీవత్స నామధేయస్య अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य वयायु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। गातुं यज्ञाय गातुं यज्ञपदे स्वस्तिरस्तु ओम शांति 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 ओम। ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి। ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః। గణేశ్వరాయ నమః। గాయత్రీ దేవతాయ నమః। మహారుద్రాయ నమః। పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ నమః స్వాహా। మహారుద్రాయ నమః। ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగా మంచిగా అనిపించింది, బాగా మెయింటైన్ చేస్తున్నారు। ఈ ఆశ్రమం చాలా నీట్గా ఉంది, వచ్చిన అనాథల్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అది చాలా గొప్ప విషయం అనిపించిందండి। ఇక్కడ దేవాలయం కూడా కడుతున్నారు, ఆ దేవాలయం చూస్తూ ఉంటే జ్యోతిలింగాలు అన్నీ ప్రతిష్ఠ చేస్తున్నారంట ఒకే ప్లేస్లో। కార్తీక మాసంలో హోమాలు ఇక్కడ ప్రతిష్టలు జరుగుతాయి అని చెప్తున్నారు, అందులో పాల్గొంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు। అనాథల్ని పాపం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మనస్థిమితం లేని వాళ్ళని, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళని ఒక ఫ్లోర్ అంతా డాక్టర్స్ని పెట్టి ఈ పేషెంట్లను చూడటము, వీళ్ళందరూ సేవ చేయడము చాలా గొప్ప విషయం అండి। ఎందరో అభాగ్యుల్ని చేరదీసి ఒకే ప్లేస్లో పెట్టి వాళ్ళకి అన్ని నిత్య సౌకర్యాలు, మళ్ళీ అనారోగ్యాలకి ట్రీట్మెంటు అంతా చాలా మంచిగా జరుగుతుంది। ఇది చాలా గొప్ప విషయం అండి। ఇక్కడ ఆశ్రమానికి ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ మా ధన్యవాదాలండి। నమస్తే అండి। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము। ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది। ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు। దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది। సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు। 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి। దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి।